మట్టిని మార్చిన దేవుడు ఎవరినైనా మార్చగలడానికి సమర్థుడు. మరి లోకరీతిగా సామెత ఉంది, మొక్కై వంగనిది మానై వంగున అని. అయితే దేవుడికి చేతుల్లో ఎటువంటి మానులైనా దేవుడు వేసే శక్తిమంతుడు. మరి ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు సాక్ష్యం. కాబట్టి దేవుడు మరి ఎందుకో ఇక్కడికి పిలిపించారు, మరి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు తెలీదు. మరి ఈ రీతిగా దేవుడు ఈ వయసులో కూడా, అప్పట్లో ఈయన మారింది 39 సంవత్సరాలు ఆయనకి, ఆ వయసులో మారారు. అయితే ఆ 39 సంవత్సరాలకే ఆయన ఎడం చెయ్యి ఎడం కాళ్ళు సచ్చొచ్చేసి మరి పెరాలసిస్ లాగా అయిపోయి ఆ రీతిగా అయిపోయారు ప్రియులారా. ఇప్పుడు ఇంతగా తిరుగుతున్నారంటే ఇది ఆయన బలమే కాదు, ఇది మా బలమే కాదు, దేవుని యొక్క కృప, దేవుడు ఇచ్చిన బలం. ఎన్ని ఊర్లు తిరుగుతున్నప్పటికీ దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరి విషయంలో దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆయన సాక్షులుగా మనము జీవించాలని. మనకి అన్నీ ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు. ఏ సమస్యలు వస్తున్నాయన్నా మనం తెచ్చుకునేటి అవి. కాబట్టి మనం వణుకుతో భయముతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి నమ్మకంగా ఉంటే దేవుడు దీర్ఘాయుషిస్తాడు. మరి ఆయన సాక్షులుగా మనల్ని వాడుకుంటాడు. మరి ఆయన మారకముందు నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా జీవితం అంతా ఇట్లాగా అయిపోయి చనిపోతే ఎట్లా, ఆయన్ని మార్చి ఒక 10 సంవత్సరాలన్నా బతికిచ్చు అని చేశాను. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అడిగి ఊహించిన దానికంటే అధికంగా ఇచ్చే దేవుడు. మరి ఇప్పుడు 32 సంవత్సరాలు అయిపోయింది ఆయన రక్షింపబడి. నిజంగా దేవుడు ఉన్నాడు, సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని ఆయన జీవితంలో, మా జీవితంలో దేవుడు సాక్ష్యం నిరూపిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ప్రతి ఒక్కరు కూడా మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు మా కోసం ప్రార్థన చేయండి. దేవుడి కొరకు జీవించాలి. ఎవరు పిలిచినా కూడా ఒకటే ఆయన నిర్ణయం తీసుకున్నారు, ప్రభువా నీ సేవ చేస్తాను, నేను కూడా దేవుడి కొరకు జీవించాలా. దేవుని ఇంత చేసినాక ఇంకా మనం దేవుడిచ్చిన తలాంతులు పాతి పెట్టకూడదు. మరి ఆ రీతిగా మరి ఆయన ఏమంటే ఇప్పుడుండే లోకంలో పరిస్థితులు క్రైస్తవుల్ని హింసించడం ఆ రీతిగా ఉంది. కాబట్టి ఆయన ఒకటే, ప్రభువా ఎవరు పిలిచినా నేను వెళ్తా, నీ సేవ చేస్తా, మరి నువ్వు మమ్మల్ని కాపాడు, ఇంకా నీ చిత్తం, నేను వెళ్తా, ఎక్కడికైనా వెళ్తాను అని దేవుడి చిత్తం తెలుసుకోవాలా. దేవుడు వెళ్ళమన్నాడో లేదో మనం అంతా తెలుసుకుంటే ఇది లేదు. ఆయనకి మన మార్గము అప్పగించుకుంటే ఆయనే మనల్ని కాపాడుతాడు. సామెతల్లో కూడా రాసింది, ఆయన అధికారమునికి మనము ఒప్పుకోవాలంట. కాబట్టి ప్రియులారా, దేవుడు నీవు కనుగొనాలంటే మనకి కృప కావాలా. ఆయన మనల్ని కనికరించాలా. ఆయన కనికరించాలా, కృప కావాలంటే మనము ఆయన ఆజ్ఞలకు లోబడాలా. వాక్యం ఏం సెలవిస్తుంది? కీర్తనలు 145లో 18వ వచనం అనుకుంటా, ఆయన తమకు మొరపెట్టు వారందరికీ, తమకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన వారిని రక్షించి ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడని ఉంది. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలకు లోబడినట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యము మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ప్రార్థిస్తున్నాను.